ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహారం అందజేయడం, ఆహార వృధాను అరికట్టడం వంటి అంశాల పట్ల అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవం నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న ప్రపంచ జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తిని పెంచడం, పోషకాహార ప్రమాణాలను కాపాడడం, ఆహార వ్యర్థాలను అరికట్టడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. 1945 అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈరోజు ఆహార దినోత్సవం జరుగుతోంది. నంద్యాల జిల్లాలోని శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దర్శించుకున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా శ్రీశైలం ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానమంత్రికి అర్చకులు, ఆలయ అధికారులు లాంఛనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, బ్రహ్మరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. పూజల అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను తిలకించారు. ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కాగా అంతకుముందు కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలికారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే వలయ ఆర్థిక వ్యవస్థపై విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య తెలిపారు. తిరుపతిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వలయ ఆర్థిక వ్యవస్థ, వ్యర్థాల పునర్వినియోగ విధానంపై జరిగిన మేధోమథన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ మాట్లాడుతూ ప్రతి వస్తువుని వ్యర్థం అని కాకుండా వనరుగా చూడాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యర్థ నిర్వహణ, వ్యర్థాల పునర్వినియోగంపై కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్ విధానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వస్తు సేవల పన్ను, జీఎస్టీ ద్వారా నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గిన అంశంపై గిరిజన ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల పాలనలో పారదర్శకత ప్రతిబింబించేలా సంస్కరణలు తీసుకువచ్చామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నగర పంచాయతీలుగా గుర్తించిన వాటిలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. పంచాయతీలను 4 గ్రేడ్లుగా వర్గీకరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే వీలు కలుగుతుందని వివరించారు. పరారీలో ఉన్నవారిని తిరిగి దేశానికి రప్పించడంపై ఒక సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఢిల్లీలో ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో వివిధ కేంద్ర, రాష్ట్ర పోలీస్ సంస్థల సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొంటారు. అంతర్జాతీయ పోలీసుల సహకారం అనే అంశాలపై చర్చించి భారత్ నుంచి పారిపోయిన వారిని గుర్తించి తిరిగి వెనక్కి తీసుకువచ్చి న్యాయ విచారణను ఎదుర్కొనేలా చేయడానికి వ్యూహాలను రూపొందిస్తారు. అధికారిక, అనధికారిక మార్గాలను సమర్థవంతంగా వినియోగించి విదేశాల సహకారం కోరడం, పారిపోయిన నేరస్తులను గుర్తించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, వెనక్కి తీసుకురావడానికి వ్యూహాత్మక విధానాలను అభివృద్ధి చేయడం వంటి అనేక అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా పాల్గొంటుంది. 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్గా మార్చడంలో ఓడరేవులు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని ఓడరేవులు, జలమార్గాల మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన న్యూ మంగళూరు పోర్ట్ స్వర్ణోత్సవ సమావేశంలో మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశాన్ని $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే దార్శనికతను సాకారం చేసుకోవడంలో దేశీయ ఓడరేవులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. న్యూ మంగళూరు పోర్టు మన దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఓడరేవుల్లో ఒకటని అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పోర్టు కొన్ని వేల టన్నుల సరుకు నిర్వహించే స్థాయి నుంచి 46 మిలియన్ టన్నులకు పైగా పెరిగిందని అన్నారు. స్థిరత్వం పట్ల దాని నిబద్ధతను సోనోవాల్ ప్రశంసించారు. ఈ పోర్టు ఇప్పుడు పూర్తిగా సౌరశక్తిపై పనిచేస్తుందని తెలిపారు. శ్రీలంక ప్రధానమంత్రి హరిణి అమరసూర్య 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం ఈరోజు భారత్కు రానున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె తొలిసారి ఈ పర్యటనకు వస్తున్నారు. అమరసూర్య సీనియర్ రాజకీయ నాయకుల సమావేశమై కీలక ద్వైపాక్షిక సమస్యలు, బహుళ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి గల మార్గాలను అన్వేషిస్తారు. తమ పర్యటన సందర్భంగా శ్రీలంక ప్రధానమంత్రి ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ నిర్వహించే శిఖరాగ్ర సమావేశంలో కీలక ప్రసంగం చేస్తారు. శ్రీలంకలో విద్యాశాఖను కూడా నిర్వహిస్తున్న అమరసూర్య విద్య, ఆవిష్కరణ, సాంకేతికతలో సహకారాలను అన్వేషించడానికి ఐఐటి
ఢిల్లీ నీతి ఆయోగ్లను సందర్శిస్తారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి నిన్న న్యూఢిల్లీలో సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎస్ఆర్ ప్రాజెక్టులు, గనుల తవ్వకాల పురోగతిపై సమీక్ష నిర్వహించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ రంగంలో సుస్థిర అభివృద్ధి సాధించడానికి, సామర్థ్యం, ఉత్పాదకతను పెంచడానికి చేపట్టవలసిన చర్యలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. భారత్ బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యం, పరస్పర గౌరవం, ఉమ్మడి విలువలపై ఆధారపడ్డాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో బ్రెజిల్ ఉపాధ్యక్షుడు గెరాల్డో ఆల్క్మిన్, రక్షణ మంత్రి జోస్ ముసియో మోంటెరో ఫిల్హోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ శాంతి భద్రతను మరింతగా పెంపొందించడానికి రెండు దేశాల మధ్య రక్షణ భద్రతా భాగస్వామ్యం దోహదపడుతుందని అన్నారు. రెండు దేశాల మధ్య సహకారంలోని 5 స్తంభాల్లో ఒకటైన రక్షణ భద్రతా సహకారానికి అధిక ప్రాధాన్యత ఉందని అన్నారు. అంతర్జాతీయ పాలన, ఆర్థిక నిర్మాణంలో పెద్ద పాత్ర పోషించాలన్న ఉమ్మడి ఆసక్తులు భారత్, బ్రెజిల్ దేశాలకు ఉన్నాయని అన్నారు. రక్షణ భద్రత భాగస్వామ్యం అంతర్జాతీయ శాంతి భద్రతలు మరింతగా పెంపొందించడంలో, ప్రపంచ వ్యవహారాల్లో బహుళ పాక్షికతను కాపాడటంలో, దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత సూత్రాలను కాపాడటంలో ఇవి దోహదపడుతుందని అన్నారు. బ్రెజిల్ ఉపాధ్యక్షుడు గెరాల్డో ఆల్క్మిన్ మాట్లాడుతూ భారత్ బ్రెజిల్ సంబంధాలు విశ్వాసం, భాగస్వామ్యం ఆధారంగా కొనసాగుతున్నాయని అన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డిసిల్వా వచ్చే ఏడాది భారత్లో పర్యటిస్తారని తెలిపారు.